హలో అండ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్ సండే, సింపుల్గా మినీ బ్లాగ్. ఇలా 6:30కి లేచి మొత్తం మొహం బ్రష్ అన్నీ చేసుకుని అంతా వేసి టిఫిన్ వేసాను. టిఫిన్ ఏమో అట్టేసి బాదం పక్కలో వేసుకొని తిన్నాము. టిఫిన్ తినేసి 10కి కర్రీ తెచ్చారు. వెజిటేబుల్ వేసి బిర్యానీని, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేశాను. ఇవాళ సండే కదా అని వెరీ సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేబుల్ రైస్ వేస్తున్నాను. తర్వాత చికెన్కి మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. చికెన్లో ఉప్పు, కారం, పసుపు, మసాలా, చికెన్ మసాలా, మామూలు మసాలా అన్నీ వేసి మ్యాగ్నేషన్ చేసి పెట్టాను. బిర్యానీ సరుకులు వేసేసాను, ఫ్రై అవుతున్నాయి. దాంట్లో బిర్యానీ పొడి, అల్లం పేస్టు, మసాలా అన్నీ వేసి ఫ్రై చేశాను. బాస్మతి బియ్యం ముందే కడిగేసి వార్చుకుని పక్కన పెట్టుకున్నాను. ఫ్రై అయ్యాక దీంట్లో వాటర్ వేయాలి. కేజీ బియ్యం, ఒక గిన్నెడు బియ్యం అని గిన్నెన్నర వేస్తున్నాను. ఎక్కువ వేస్తే మళ్ళీ సిమ్ముడిపోద్దని వేస్తాను. ఇంకా ఉప్పు వేసేసి వాటర్ వేసి పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ కర్రీకి వేస్తున్నాను. ఆయిల్ వేసి ఉల్లిపాయలు ముక్కలు, టమాటా ముక్కలు వేసాను. అవి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఫ్రై అయ్యి బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి ఇప్పుడు చికెన్ వేయాలి. చికెన్ వేసి దాంట్లో అన్నీ కలిపేసింది కాబట్టి చికెన్ వేసి కొంచెం మగ్గనిచ్చి శుభ్రంగా అప్పుడు వాటర్ వేసుకుంటే సరిపోద్ది. మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసేస్తే దాంట్లో ఉడుకుతుంది. అది ఇవాళ అసలు బయటికి వెళ్ళాలి, సండే కదా, అంతే ఖాళీ లేదని బయటకు వెళ్ళలేదు. అది బాయిల్ అయిపోయింది వాటర్. దాంట్లో బియ్యం వేసేస్తే రైస్ అది ఉడికిపోతుంది. బయటికి వెళ్ళవలసింది ఖాళీ లేక మానేసాను. లేకపోతే సండే ఎక్కడ కుదుక్కుని బయటికి వెళ్తాం. సండే వెళ్ళలేదు ఎక్కడికైనా. చికెన్ కర్రీ ఇప్పుడు ఉడుకుతుంది. అదిగో బిర్యానీ సగం హాఫ్ బాయిల్ అయిపోయింది, ఇంకా హాఫ్ ఉంది. అది ఉడుకుతూ ఉంటుంది. మధ్యలో మా పిల్లలు అమ్మ భోజనం పెట్టంటున్నారు. 11 అయిపోయింటాయి. చిన్నపిల్లలు కదా, ఆకలి వేసేది కదా, అందుకని ఉడికిపోయింది. తర్వాత కర్రీ అయిపోయింది. ఫ్రైకి పెడుతున్నాను. ఫ్రై కూడా సింపులే. ఆయిల్ వేసేసి దాంట్లో మ్యాగ్నేషన్ పెట్టుకున్న కర్రీ వేసేస్తే సరిపోద్ది. ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసాను లైట్గా టేస్ట్ ఉంటుందని. కర్రీ కూడా ఉడికిపోయింది. అది ఉడుకుతూ ఉంది. పిల్లలు ఇంటికాడ ఉంటే బోల్ ఎంత చెయ్యాలి. అలా ఇంట్లో అసలు బాగాలేదు. అలా ఏదో చేసేసాను, వీడియో తీసాను. ఉడుకుతూ ఉంది. ఇలాగ మా వాడిచ్చి కోపం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆకలి చేస్తుందంట, భోజనం పెట్టలేదని కోపం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం అని చెప్తున్నాను. ఫ్రై కూడా అయిపోయింది. ఫ్రై కూడా పెట్టేశాను. ఇప్పుడు ఫుడ్ అంతా అటుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టుకుని పిల్లలకు పెట్టుకుని నేను తినాలి. ఇలా మా వారు వస్తారా, తను ఇంకా రాలేదు, బయటకు వెళ్ళారు పనికి, ఇంకా రాలేదు. అందుకనే బిర్యానీ, వెజిటేబుల్ రైస్ బిర్యానీ, ఫ్రై, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అండ్ ఉల్లిపాయలు, పెరుగు అన్నీ అయిపోయినాయి. పిల్లలకి ఇట్టేసాను. మా పాప సోమేశ్వరి ఫోన్ చేస్తుంది. బాబు గోవర్ధన్ అల్లరి పిల్లడు. ఆ పిల్లడు అల్లరి ఎక్కువ చేస్తాడు. నేను ఎట్టుకున్నాను. రైస్ కర్రీస్ వేసుకుని ఎలా ఉందో తిని చెప్తాను. బాగుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.